లాయర్ అయితే జడ్జితో మాట్లాడిన మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది అవని. ఇక లాయర్ అయితే జడ్జితో ఇలా అంటూ ఉంటాడు, అసలు స్వాతి అనే అమ్మాయి బతికే ఉన్న స్పృహలో లేదు. ఇదంతా జరగడానికి కారణం అక్షయ్. తన్ని ప్రేమించి ప్రేమ పేరుతో తను లోపరుచుకున్నాడు. అందుకే తను ఇదంతా చేసింది. ఇప్పుడు తను ఆ విధంగానే తనకి శిక్ష పడాలి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి జడ్జి అయితే అక్షయ్ కలిసి అలా చూస్తూ ఉంటాడు. అక్షయ్ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి వాళ్ళ నాన్న వీళ్ళందరూ అయితే ఏంటి అనేదో అనుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. పల్లవి అయితే తిక్క కుదిరింది వీళ్ళకి అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు. ఇక శ్రీకర్ అయితే ఆగండి లాయర్ గారు అనేది అంటూ ఉంటాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే, అసలు అమ్మాయి స్పృహలోకి ఆ అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్తే మీకు ఓకేనా అనేది అంటూ ఉంటాడు శ్రీకర్. ఆ మాట వినగానే పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. శ్రీకర్ ఏం మాట్లాడుతున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. అసలు వాళ్ళ నాన్న కూడా షాక్ అవుతూ ఉంటాడు. పల్లవి వాళ్ళ నాన్న, ఇక లాయర్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక స్వాతిని అయితే రమ్మని చెప్తూ ఉంటాడు శ్రీకర్. ఇక స్వాతి తను కోర్టులోకి అయితే వస్తూ ఉంటుంది. అది చూసి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. ఇది అసలు ఎలా వస్తుంది, స్పృహ కోల్పోయింది కదా, ఇప్పుడు ఎలా వస్తుంది, తినకి ఎలా నయమయ్యింది అని అయితే భయపడుతూ ఉంటుంది. అలా భయపడుతూ స్వాతి కసైతే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక స్వాతిని చూసి అక్షయ్, అవని వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మయ్య కొంచెం అని చిప్సీ కమల్ వీళ్ళైతే ధైర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక స్వాతి అయితే బోన్లో నిల్చొని లాయర్కి అయితే సాక్ష్యం చెప్పబోతూ ఉంటుంది. ఇక అది విన్నే పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక నా పేరు కూడా బయట పెట్టేస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది పల్లవి. ఇక అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది స్వాతి వచ్చినందుకు.